పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. కరుణామయుడు అయిన దేవా, కనికరించే దేవా, అనారోగ్యంలోను, జబ్బులతోనూ, వ్యాధులతోనూ, వివిధ జీవిత సమస్యల్లోనూ ఉన్న ప్రతి కుటుంబంలోనికి, ప్రతి జీవితంలోనికి, ప్రతి సంఘంలోనికి, ప్రతి దేశంలోనికి, ప్రతి రాష్ట్రంలోనికి జీవితం అనే పడవల్లో ఎక్కి మమ్మల్ని మా ప్రార్థన జీవితాన్ని బట్టి, మా యొక్క విశ్వాసాలను బట్టి ప్రశాంతమైన జీవితం ఒడ్డుకు చేర్చుతూ మీ యొక్క పవిత్రమైనటువంటి శిలువ మరణము ద్వారా తండ్రి దేవుని సన్నిధికి మార్గం చూపించిన ఒకే ఒక్క దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ప్రభు దేవా, గడిచిన వారమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు మా ప్రాంత ప్రజలను, మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను, ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ మీ కృపాదయ కనికరాల చేత కాచి కాపాడినందుకు ధన్యవాదాలు ప్రభు. దేవా, ఈ ఆదివారపు రోజు మీ పవిత్ర వాక్యాలను వినటానికి మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని మాపై అనుగ్రహించమని, మాకు ఆ వాక్యాలు అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించమని, ఈనాటి మీ పవిత్రమైనటువంటి వాక్యాలు వింటున్నంతసేపు మీ యొక్క శక్తితో మమ్మల్ని నింపుతూ, మీ యొక్క ప్రేరణతో మమ్మల్ని ఆదరిస్తూ, మీ యొక్క దయతో మమ్మల్ని కరుణించమని, ఈనాడు మీరు అనుగ్రహించినటువంటి 3P అనే ఛానల్ ద్వారాను, వాట్సాప్ ద్వారాను మీ పవిత్ర వాక్యాలు వింటున్న ప్రతి బిడ్డ హృదయాల్లోనికి, జీవితాల్లోనికి, కుటుంబంలోనికి ప్రవేశిస్తూ, ఎవరి కుటుంబాల్లో అయితే అనారోగ్యాలతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారో వారందరికీ స్వస్థతలు దయచేస్తూ, మీరున్నారను ధైర్యంతో, విశ్వాసంతో, ఎటువంటి సమస్య ఉన్నా మీ యొక్క శక్తి మీద ప్రార్థన ద్వారా ఆధారపడే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన యేసయ్య ద్వారా ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దేవుని విశ్వాసులారా, మీకు అందరికీ మహాశక్తివంతుడైన యేసుక్రీస్తు దివ్యనామమున శుభములు పలుకుతూ, ఈ 17వ సామాన్యపు ఆదివారపు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభు యేసుక్రీస్తు పవిత్ర వాక్యములను ఆలకింప మీకు ఆహ్వానము పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించిన పవిత్ర వాక్య పఠనాలు, మొదటి పట్టణము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. మూడవ పట్టణము మార్కు గారి సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించిన ఈ 3 పట్టణాల ముఖ్యాంశము ప్రకృతికి పాఠం నేర్పిన దేవుడు. గౌరవ సహోదరి సహోదరులారా, మీ కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, మీ బంధువుల్లో కానీ, మీ రక్త సంబంధికులలో కానీ, మీ సన్నిహితుల కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, సంఘంలో కానీ, సంఘ సభ్యులలో కానీ, ఏ వ్యక్తి అయినా అనారోగ్యంతో కానీ, కుటుంబ సమస్యలతో కానీ, ఆర్థిక సమస్యలతో కానీ, ఉద్యోగ సమస్యలతో కానీ, అప్పుల సమస్యలతో కానీ, వ్యాపార సమస్యలతో కానీ, రాజకీయ సమస్యలతో కానీ, ఆధ్యాత్మిక సమస్యలతో కానీ, విద్యార్థులకు విద్యా సమస్యలతో కానీ, బలహీనతల సమస్యలతో కానీ, ఎటువంటి సమస్య అయినా సరే పర్వాలేదు. గౌరవనీయులైన సహోదరి సహోదరా, నీవు నేను మనమందరం అంతెందుకు సర్వమానవాళి బ్రతుకు అను సముద్రంలో ఉండి, మానవ జీవితం అను పడవను ఎక్కి ఆవల తీరం అను మోక్షరాజ్యం చేరుటకు ప్రయాణం చేయమని ఈనాటి సువార్తలో యేసుక్రీస్తు దేవుడు మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోదము రండు అని శిష్యులతో చెప్పినట్లుగా మనిషితోటి మోక్షరాజ్యమునకు
పోదము రండు అనగా తండ్రి దేవుని సన్నిధిలోనికి వెళదాం రండు అని తీసుకువెళ్ళుటకు అందరి జీవిత పడవల్లోనికి కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు ప్రవేశించి ఉన్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అందుకే ఈ భూలోకమునకు దిగి వచ్చారు. కానీ మనమే ఎవరికి వారిని గుర్తించడం లేదు. ఆ గుర్తించకపోవటం వలనే బ్రతుకు అను జీవితములలో చెలరేగు ఆటుపోటులు లాంటి గొడవలు, ఒకరిపై ఒకరు దాడులు, అలలు లాంటి అల్లర్లు, కోపాలు, పగలు, ప్రతీకారాలు, కక్షలు, భయంకొల్పు మేఘాలతో కప్పివేయు చీకటి లాంటి నిరుత్సాహాలు, వ్యాపారాలలో నష్టాలు, రాజకీయాలలో ఓటములు, పోటీలలో ఓటములు, ఈ చీకటిలో భయాన్ని రెట్టింపు చేయు తుఫాను లాంటి బ్రతుకు మీద విరక్తి, పరిష్కారం లేనట్లు కనిపించు మరణ భయం, వీటికి తోడు గుండెలు పగులు, ఉరుముల్లాంటి మెరుపుల్లాంటి తోటివారి నిరుత్సాహపు చేత్కరింపు మాటలు, వీటన్నిటినీ కలిపి నీటి రూపంలో జీవితమనే పడవను ముంచేస్తున్నట్టు కనిపించు బరువెక్కిన జీవితాలు, మరణపు టంచులలో ఉన్న బ్రతుకులు కలిగి బ్రతుకు జీవుడా అని బాధతప్త హృదయాలతో మనమంతా లేక ప్రతి మానవుడు జీవితంలో ఏదో ఒకసారి ఏదో ఒక సందర్భంలో అందరూ అనుభవించాల్సిందే లేక అనుభవిస్తూ ఉంటాం. అందుకు ఎవ్వరూ అతీతులు కారు. వారు ధనవంతులైనా పేదవారైనా సరే. ఇందులో మతానికి ఆ మత సభ్యుడని ఈ మత సభ్యుడని తేడా ఉండదు. ఇందులో అందరూ సమానులే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. కానీ ఇందులో ఒక పరిష్కారం మార్గం కూడా ఉంది. అది ఏంటంటే, జటిలమైన సమస్యలైన, ఎంతటి భయంకరమైన అనారోగ్యమైన, ఎంతటి కఠినమైన పరుషమైన మాటలైనా, ఎంతటి నిరుత్సాహపరుచు చెదిరింపు మాటలైనా వీటన్నిటినీ తట్టుకొని తుఫాను సద్దుమణిగిన పిమ్మట ఏర్పడు ప్రశాంతమైన చల్లటి సముద్ర వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉండు వాతావరణం లాంటి జీవితమును అనుభవించవాలంటే ప్రతి మనిషి చేయవలసిన, లేక ప్రతి కుటుంబము చేయవలసిన, లేక ప్రతి సంఘము చేయవలసిన ఒకే ఒక్క చిన్న పని, ఈనాటి సువార్త పట్టణంలో చెప్పబడినట్లుగా భయపడకుండా నీ కొరకై దివి నుంచి భూమికి దిగి వచ్చి నీ జీవిత పడవలోకి ప్రవేశించి ఉన్న యేసుక్రీస్తు దేవుడిగాను, విశ్వాన్ని దాని దిక్కులను నిర్ణయించి దాని సరిహద్దులను ఏర్పాటు చేసి అందులో సముద్రాలు అను జలాలను కట్టడి చేసి సమస్తమును తన ఆధీనంలో ఉంచుకొని నీ కొరకు నిన్ను రక్షించుటకు, నీ భయాన్ని పోగొట్టుటకు, సువిశేషంలో చెప్పబడినట్లుగా నీతో ఉండుటకు, నిన్ను తండ్రి దేవుని చెంతకు క్షేమంగా చేర్చుటకు వచ్చిన యేసుక్రీస్తు దేవుడు నీ వద్ద నీ తోడు ఉన్నాడని నమ్మి విశ్వసించి వారిని నీకు భయం వచ్చినప్పుడే కాక, వ్యాధులు సోకినప్పుడే కాక, నష్టాలు నిన్ను ముంచినప్పుడే కాక, నీ వారంతా నిన్ను ఒంటరిని చేసినప్పుడే కాక, నీవు బ్రతుకు ఆధారం కోల్పోయినప్పుడే కాక, అనుకున్నది జరగక జీవితం తల్లక్రిందులైనప్పుడే కాక, లోకమంతా నేను ఒంటరిని చేసినప్పుడే కాక, బ్రతుకంతా భారమైనప్పుడే కాక, మొదటి పట్టణంలో తండ్రి అయిన యెహోవా దేవుడు సమస్తమును కోల్పోయిన యోబుకు ధైర్యము చెప్పినట్లు నీ జీవితంలో ఏది జరిగినా అది తండ్రి దేవుని చిత్తంగా అంగీకరిస్తూ, రెండవ పట్టణంలో పునీత పౌలు గారు నుడివినట్లు యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి నూతన సృష్టిగా నీవు మారుటకు రక్షణ పొందినట్లయితే నీ చెంతనే ఉన్న ఆ యేసుక్రీస్తు దేవుడు నీ జీవితంలో ఎదురవు భయాందోళనలు, నష్టాలు, కష్టాలు, వ్యాధులు, బాధలు ఒక్కటేంటి ఎటువంటి జీవిత సమస్య అయినా ఈనాడు సువార్తలో తుఫానును గద్దించి ఆపి ప్రశాంతతను ఇచ్చి పడవలో ఉన్న వారిని అందరినీ ఒడ్డు చేర్చినట్లుగా నిన్ను మనందరినీ కూడా యేసుక్రీస్తు దేవుడు ధరణి చేర్చుతారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా,
కాకపోతే నీవు నేను క్రీస్తు దేవుని దేవుడిగా రక్షకుడిగా గుర్తించి అంగీకరిస్తే చాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఏం చేద్దాం? అంగీకరిద్దామా? యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరిస్తూ ప్రార్థించుకుందామా? అందరూ నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వశక్తిగల సర్వేశ్వర యేసుక్రీస్తు దేవా, ఈనాడు మీరు మాకు మీ సువిశేష పట్టణాల ద్వారా మా జీవితాల ప్రశాంత జీవనానికి మేము దేవుడిగా అంగీకరించి మా జీవిత నావలోకి ఆహ్వానించుకునమని సద్బోధ చేసినందుకు వందనాలు దేవా. కష్టాలతోనూ వ్యాధులతోనూ మనోరుగ్మతలతోనూ ప్రాణభయాలతోనూ నష్టాలతోనూ మా అందరి గురించి తెలిసిన మీకు ఇవి సమస్యలే కాదు. ఈ మానవునికి ఉన్న జీవిత సమస్యలన్నీ పరిష్కరించుటకు మా జీవితంలోనికి వేంచేసి వచ్చి మా బ్రతుకులను ప్రశాంత వాతావరణంలోనికి తండ్రి దేవుని కృపలోకి నడిపించుటకు మా జీవితములను పడవల్లో ఉన్న మీరు మా బ్రతుకులను ప్రశాంత వాతావరణంలోనికి నడిపించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మలు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక. ఆమెన్. కీర్తించబడుదురుగాక. ఆమెన్. స్తుతించబడుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ మమ్మలను దీవించండి స్వామి. ఆమెన్.